ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్రను మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత కానాను దేశానికి జరుగుతున్న మార్గ మధ్యంలో ఏం జరిగింది అన్నది ఈ వారం నుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క ఆత్మ ఏలుబడిలో. ఓకేనా? ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా ఈ వాక్యాన్ని విన్నట్లయితే దయచేసి ప్లేలిస్ట్లో ప్రతి వారం ఈ వాక్యాన్ని అప్లోడ్ చేస్తాం. ప్రతి వారం ఇశ్రాయేలు అరణ్య యాత్ర క్రమంగా. ఒకవేళ రానున్న దినాల్లో దేవుని చిత్తం అయితే సండే లైవ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. అలాగే ఎవరైతే కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నారో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో అలాగే వింటున్నారో సంఘంలో కానీ మీరు ఒకవేళ చక్కగా రాసుకునే అలవాటు ఉన్నట్లయితే ఒకవేళ ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ చక్కగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ భవిష్యత్తులో మీ పిల్లలకు కానీ మీ తరాలకు కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అర్థం కాలేదా? రైట్? కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచిది, వాక్యాలకు వెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర ఇంచుమించు 40 సంవత్సరాలు జరిగింది. ఈ 40 సంవత్సరాలు ఏం జరిగింది? ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర ఎందుకు ధ్యానం చేయాలి? దాని గొప్పతనం ఏంటి? దానివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఏం జరిగిందో అన్న విషయాన్ని మనం తెలుసుకోవటం వల్ల వచ్చే లాభాలేంటి? ఏంటి దీని గురించి బైబిల్లో భక్తులు ఎవరైనా చెప్పారా? లేదంటే పితరులు ఎవరైనా చెప్పారా? ఎస్, ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్ర గురించి పౌలు తన పత్రికలో సంఘాలకు బోధిస్తూ లేదా సంఘాలకు ఉటంకిస్తూ చెప్తాడు. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మన పితరుల జీవితాల్లో చేసిన మేలు గురించి, నడిపించిన నడిపింపు గురించి, జరిగించిన కార్యాల గురించి, అద్భుతాల గురించి, ఆశ్చర్యాల గురించి పౌలు తన పత్రికలో సంఘానికి చెప్తాడు. అవి చాలా ప్రాముఖ్యమైనవి అని. అర్థమవుతుందా? ఆ ఎంత ప్రాముఖ్యమైనవో, దానివల్ల వచ్చే లాభాలేంటో, ప్రాముఖ్యత ఏంటో, గొప్పది ఏంటో, ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను ధ్యానం చేయటం వలన మనకొచ్చే లాభం ఏంటో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కనిపించిందా? అదేమనగా, ఒక స్థలపై పౌలు తన పత్రికలో చెప్తున్నాడు, అయ్యా మీకు సంగతి చెప్పాలనుకుంటున్నా, ఈ సంగతి చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా, ఈ సంగతి చెప్పాలని నాకు ఇష్టం. అర్థమవుతుందా? ఏంటి ఆ సంగతి? దేని గురించి ఆ సంగతి? ఆ కింది వచనాల్లో చాలా వివరిస్తాడు. చదువుదాం ఒక్కొక్కటి. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి. ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. రైట్? మళ్ళా చూడండి. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహ ఆరాధకులై ఉండకుడి, మరియు వారి వల్ల మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించి నుండిన ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. తర్వాత ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. తలపిక. ఇప్పుడు మనం చదివి 11 వచనాలు చదివాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 11 వచనాల్లో పౌలు పత్రిక రాస్తూ సంఘానికి, సంఘమా మీకు క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, గతించిన కాలంలో అరణ్య యాత్రలో ఇది జరిగిన సందర్భాలన్నీ, ఇప్పుడు మనం చదివిన సందర్భాలన్నీ అరణ్య యాత్రలో జరిగినవి. అవునా? మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళు సనిగిన సనుగులకు సర్పముల చేతను, బండలో నీళ్లు పానము, సముద్రపు మధ్యలో నడవడం కానీ, అరణ్యంలో మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడవడం కానీ, ఇవన్నీ ఎక్కడ జరిగాయి? అరణ్య యాత్రలో జరిగాయి. వారు సనిగింది ఎక్కడ? అరణ్య యాత్రలో. ఈ అరణ్య యాత్రలో జరిగిన దృష్టాంతాలన్నీ, కర్మాలన్నీ దృష్టాంతములుగా ఉన్నవి అని పత్రిక రాస్తున్నాడు. ప్రశ్న ఎన్నిసార్లు దృష్టాంతముగా ఉన్నదని రాశాడు? 2 సార్లు. మళ్ళా చదువుతూ చూడండి. ఎన్నోసార్లు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
రైట్, తలపగేద్దాం. ఇప్పుడు మొదట మనం టాపిక్ని ఆర్డర్ చేసినాం. ఏంటి ఆ టాపిక్? ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర ధ్యానించటం వలన వచ్చే లాభాలేంటి? ప్రశ్న వేసానా? వచ్చే లాభాలేంటి వేసానా? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను ధ్యానించడం వలన ఈ యుగమందున్నటువంటి మనకు ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఉపయోగపడుతుంది. అర్థవుతుందా? దృష్టాంతము అంటే ఏంటి? దృష్టాంతము అంటే ప్రీ ప్లాన్. అనుకోండి, మీరు ఒక ఇల్లు కట్టాలనుకో, మీరు ఒక పెద్ద ఇల్లు కడుతున్నారు అనుకో, ఒక అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేస్తారు. ఎక్కడ పిల్లర్ రావాలా, ఎక్కడ బెడ్రూము, ఎక్కడ బాత్రూము, ఎక్కడ ఇది అని. అవునా? ఇప్పుడు ప్లాన్ వేసిన తర్వాత ఇంజనీర్ కానీ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో ఆ వర్క్ చేసిన వారు ఆ ప్లాన్ అనుసరించి కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెడతారు. అర్థం కాలేదా? అంటే ఇప్పుడు ఆ ప్లాన్ లేకపోతే ఎక్కడ ఏది కట్టాలో తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు ఆ ప్లాన్ ఉందనుకో, ఆ ప్లాన్ను ఫాలో అవుతారు. ఇక్కడ కాల్ ఉంది, లేదా ఇక్కడ బీమ్ ఉంది, ఇక్కడ ఈ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ ఇన్ని అడుగుల రూమ్ వస్తుంది, ఇక్కడ ఇన్ని చదరాల గది వస్తుంది అని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ను బట్టి ఇక్కడ అప్లికేషన్ అవుతుంది, అనగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒప్పుకుంటారా? అలాగే ఇశ్రాయేలుల యొక్క అరణ్య యాత్ర నేటి క్రైస్తవుల యొక్క ఆత్మీయ యాత్ర. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నా, ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర 40 సంవత్సరాల్లో ఏం జరిగిందో నేటి క్రైస్తవుల యొక్క ఆత్మీయ యాత్రలో అవే జరుగుతాయి. వాటి నమూనా అంటే ఇది ప్లానింగ్ అనుకో, ఇది ఎగ్జిక్యూషన్. అర్థం కదా? ఇది ఛాయ అనుకో, ఇది దాని నమూనా. ఇప్పుడు నా వెనక ఛాయ ఉంటుంది అంటే నీడ, ఆ నీడకు నిజస్వరూపం ఎవరు? నేను. అలాగే పాత నిబంధనలో 40 సంవత్సరాల ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర నీడైతే దాని ఒరిజినల్ యొక్క ప్రతిస్వరూపము నేటి క్రైస్తవ యొక్క ఆత్మీయ యాత్ర. అర్థమవుతుందా? దీన్నే పౌలు ఏమంటాడంటే, అయ్యా ఒకప్పుడు మన పితరులు నడిచిన నడిపింపు, నడక, వారి జీవితం, వారి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ నమూనా అయితే, దృష్టాంతం అయితే, ఆ దృష్టాంతాలన్నీ మనకు యుగమందు ఉన్నటువంటి మనకు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా శోధన జయించాలి, ఎలా దేవుని మెప్పు పొందాలి, ఎలా దేవుడు ఆశించిన విధంగా బతకాలి మనకు తెలియజేస్తాయి అని పౌలు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కంప్లీట్ పాయింట్. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రను ఎలా ధ్యానం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతాను. ఇప్పుడు దాకా చెప్పేదేంటి? ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర వల్ల లాభాలేంటి? ఏంటి లాభాలు? నేటి దినాల్లో మన ఆత్మీయ యాత్ర, ఈ క్రైస్తవ ఆత్మీయ యాత్రలో శోధనలు వస్తాయా? రావా? వస్తాయి. కరువు వస్తుందా? శత్రువు తరిమాడా లేదా? తరిమాడా? ఎదురుగా ఎర్ర సముద్రం ఉందా లేదా? మనకి వెనకాల శత్రువులు సమస్యలు ఉన్నప్పుడు ముందు ఒక పక్క వెనకల ఒక పక్క ఎటు వెళ్ళాలనే స్థితిలో ఉన్నామా లేదా? జరగలేదు అలాంటి రోజుల్లో? ఉన్నామా? కొన్ని సందర్భాలు ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కరువు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అవమానాలు, బాధలు రాలేదా? వచ్చాయా? వచ్చాయి. ఒంటరితనంలో, అరణ్యంలో ఎటు వెళ్ళాలో తెలియక, దారి ఏంటో తెలియక, గమ్యం ఏంటో తెలియక, ఏం జరుగుతుందో తెలియక, ఎక్కడ బతకాలో తెలియక, భవిష్యత్తు పిల్లలు ఏంటో తెలియక బ్రతుకుతున్న దినాలు లేవా? ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలు లేవా? ఉన్నాయి. ఈ నమూనా అంతా మన జీవితాల్లో జరుగుతున్నాయి. అయితే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ స్పందించాలి, ఎలా స్పందిస్తే దేవుడు దీవిస్తాడు అన్న విషయాన్ని రానున్న దినాలు ధ్యానిపోతాం. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను ఎలా ధ్యానం చేయాలో ఒక ప్రీ ప్లాన్గా చెప్తా. కనిపిస్తుంది కదా స్క్రీన్లో? రైట్. ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను ధ్యానం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీ కళ్ళతో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ 3 చుక్కలు ఏవైతే ఉన్నాయో, అనగా 3 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 బ్లాక్స్ ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర 3 బ్లాక్స్తో మనం డివైడ్ చేసుకుంటాం. 3 ప్రాముఖ్యమైన సంఘటనలు ధ్యానం చేయాలి. అర్థమవుతుందా? ఇది కేవలం మన ఆత్మీయ యాత్ర కూడా సీక్వెల్. ఉదాహరణకు ఈ 3 ఉన్నాయా? ఈ 3 యొక్క అర్థాలు ఏంటన్నా ఇప్పుడు చూడండి. ఇది మొదటిది అనుకోండి, మీ స్క్రీన్లో లేజర్ కనిపిస్తుందా? ఇది మొదటిది, ఇది రెండోది, ఇది మూడోది. ఇప్పుడు ఈ 3 ఇక్కడ జరగబోయే సందర్భాలని మనం ధ్యానం చేయబోతాం. ఓకేనా? ఈ 3 ఏంటంటే 3 పాయింట్లు ఎప్పుడు మర్చిపోండి, ఈజీగా ఉంటుంది. 3 పాయింట్లు మీ స్క్రీన్లో చూపిస్తాను. మొట్టమొదటిది ఏంటి? ఐగుప్తు. ఈ ఐగుప్తు మొట్టమొదటిది ఐగుప్తు తర్వాత అరణ్య యాత్ర. ఏంటి? అరణ్య యాత్ర. మూడోది కానాను దేశం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్ర మీకు అర్థం అవ్వాలంటే ఈ 3 గుర్తుండాలా. ఏంటిది? ఐగుప్తు, అరణ్య యాత్ర, అరణ్య. సరే, ఈ ఐగుప్తు చూసారా? ఈ ఐగుప్తుని దాటిన తర్వాతనే అరణ్య యాత్ర ప్రారంభం అవుతుంది. ఐగుప్తులో 10 తెగుళ్ళు, ఫరోను ఎదిరించడం, మోషే అహరోను వెళ్ళి ఫరోను ఎదిరించడం, 10 తెగుళ్ళు, ఇవన్నీ జరిగిన తర్వాత అరణ్య యాత్రకు వస్తారు. ఈ అరణ్య యాత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ అరణ్య యాత్రలో చాలా సంఘటనలు జరిగిన తర్వాత చివరికి వాళ్ళకి చేరేది ఎక్కడే? కానాను దేశం. కానాను దేశం వాగ్దాన దేశం. సేమ్ ఇలాగే గుర్తుపెట్టుకోండి.
ఇది ఒకప్పుడు మన గత జీవితం, ఒకప్పుడు మన లోకంలో పాపంలో జీవిస్తున్న జీవితం ఏది? ఐగుప్తు. దానిలో నుంచి మనం మారుమనసు పొందుతాం, బాప్తిసం ద్వారా మారుమనసు పొందుతాం. పొంది ఇంకా మనకు ఆత్మీయ యాత్ర ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలుకి ఏం ప్రారంభమైంది? అరణ్య యాత్ర. మనకేం ప్రారంభమవుతుంది? ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో శత్రువులు, ఒంటరితనం, అరణ్యంలో కరువు, దప్పిక, దాహం, ఆకలి, కరువు, శ్రమ, సనుగులు, గొనుగులు, చుట్టుపక్కల అవిశ్వాసం వసారావా వచ్చేయలేదు ఇశ్రాయేలుకు. ఇలా బోల్డ్ అని వచ్చాయి. అలా వచ్చినప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో నమ్మకంగా వాగ్దాన దేశానికి వెళ్ళేది కొంతమందే. ఈ మధ్యలో చాలా మంది రాలిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయారా? కారణం ఏంటి? సనగటం, గొనగటం, అవిశ్వాసం, తిరుగుబాటు చేయడం. ఇలాగే నేటి క్రైస్తవులు కూడా జరిగే సనగటం, గొనగటం, మధ్యలో పాపము, వ్యభిచారము, త్రాగుడుకు బాప్తిసం తీసుకొని మారుమనసు పొందిన తర్వాత పడిపోతారు. అలా పడిపోయిన తర్వాత చాలా మంది జారిపోతారు. అలా జారిపోకుండా, పడిపోకుండా అనుకున్న కానాను దేశానికి, ఎక్కడికి? కానాను దేశానికి చేరాలంటే ఏం చేయాలి అనేది ఒక్కొక్క భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీకు అర్థం చేయాలంటే మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి, ఐగుప్తు ఉందా, అరణ్య యాత్ర ఉందా, ఈ మధ్యలో మళ్ళీ పైన ఒకటి పెట్టా గ్రీన్ కలర్లో. అదేంటి అంటే ఒక్క నిమిషం, ఎర్ర సముద్రం. మీకు అక్షరం కనపడదా? బ్లాక్లో జూమ్ చేస్తాను, మీ దగ్గరలో మీకు కనపడతా, దూరంలో కనపడుతుందామా? ఏంటి అది? ఎర్ర సముద్రం. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాం. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్స్ ఏవైతే పెట్టానో ఈ బ్లాక్స్ రాను దినాలు వివరిస్తా. ఏంటి? ఈ బ్లాక్స్ ఏవైతే పెట్టానో రాను దినాలు వివరిస్తా. ఇప్పుడు స్క్రీన్ చూడండి, ఇది ఐగుప్తు. ఈ అంటే ఒకప్పుడు మన గతం, ఒకప్పుడు మన లోకంలో తిరిగాం, దేవుడు అంటే ఏంటో తెలియక, సత్యం ఏంటో తెలియక తిరుగుతున్నామా, బ్రతుకుతున్నామా? అలాగే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కఠిన దాసత్వంలో, కఠిన బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చింది ఎప్పుడంటే ఈ ఐగుప్తు సామ్రాజ్యం యొక్క సరిహద్దులు దాటుకొని ఎర్ర సముద్రము ద్వారా, ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని బయటకు వచ్చారు. అప్పుడు వాళ్ళు అరణ్య యాత్రలోనికి ఎంటర్ అయ్యారు. సేమ్ మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం అరణ్య యాత్ర అనగా ఎర్ర సముద్రము అనగా బాప్తిసం మారు మనసు పొంది బాప్తిసం నీళ్ళలో మునుగుతాం కదా, అలా నీళ్ళలో మునిగిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా మన ప్రయాణం ప్రారంభమవుతుంది. అది ఏ యాత్ర? ఆత్మీయ యాత్ర. ఇశ్రాయేలులకు అరణ్య యాత్ర, మనకే యాత్ర? ఆత్మీయ యాత్ర. గుర్తుపెట్టుకోండి, అప్పటి నుంచి నిజమైన క్రైస్తవుడి యొక్క పోరాటం, యుద్ధం ప్రారంభమవుతుంది. చాలామంది నేటి సమాజంలో, నేటి క్రైస్తవులో బాప్తిసం తీసుకో, మారు మనసు పొందు, ఇంటి మీద ఇల్లు, బిల్డింగుల మీద బిల్డింగ్, అద్భుతంగా దీవింపబడతావు, అద్భుతంగా ఆశీర్వదింపబడతావు అని చెప్పి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నాడు. తప్పు. వాస్తవానికి ఒక్కసారి ఎర్ర సముద్రం దాటిన తర్వాత సౌఖ్యంగా ఉండిందా? వాళ్ళకు ఉనిందా? ఉదాహరణకు ఒక మాట చెప్తా, ఊహించుకోండి కాసేపు. ఐగుప్తు నుంచి 10 తెగులు దాటుకొని అలా ఇశ్రాయేలు ప్రజలందరూ బయటకు వచ్చారు. ఆనందంతో, సంతోషంతో వెళ్తున్నప్పుడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫరో తరవడం మొదలుపెట్టాడు. అలా తరవడం మొదలుపెట్టిన తర్వాత ఎర్ర సముద్రం ఉంది ముందర, వెనకల ఫరో సైన్యం ఉంది. ఎర్ర సముద్రాన్ని చూసి, ఫరో సైన్యాన్ని చూసి వీళ్ళు భయపడింటారు. భయపడాలి లేదా? భయపడ్డారు. అరే, ఇదొక్క ఎర్ర సముద్రం అడ్డు లేకపోతే మనం వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు వెనకాల వీళ్ళు ఉన్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలో తెలియక తిరుగుబాటు చేశారు. సరే, ఇదొక్కటి దాటిన తర్వాత ఇంకా ఏ కష్టాలు ఉండవు, ఏ శ్రమలో ఉండవు అని కొంతమంది అనుకోండిరా. మీకు అర్థం కదా. ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అమ్మయ్యా దాటాను, ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇదొక్క గట్టు దాటిన తర్వాత ఇంకా సాఫీగా అయిపోతుంది. ఎందుకంటే అరణ్యం కదా, అరణ్యంలో ఏ శత్రువు ఉండడు కదా, ఏ రాజ్యం ఉండదు. అరణ్యంలో చక్కగా మనం ప్రయాణం చేయవచ్చు అని ఎంతో కొద్ది ఇదొక్కటి దాటిన చాలు, అమ్మయ్య పెద్ద గండం దాటిండా అనుకుంటారా? కొంతమంది అనుకుంటారు కూడా. అలాగే చాలా మంది క్రైస్తవులు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత అన్ని సాఫీగా జరిగిపోతాయి అని అనుకుంటారు. వాస్తవాన్ని చెప్పాలంటే అప్పుడే ప్రారంభమవుతుంది. ఏంటిది? యుద్ధం, ఆత్మీయాత్ర. ఆ ఆత్మీయాత్రలో చాలా పోరాటాలు. ఇప్పుడు ఒకసారి చూస్తారా, ఈ లోకము ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం అనే బాప్తిసం ద్వారా తీసుకొని ఈ ఎర్ర సముద్రము నీళ్లు అనగా సముద్రాన్ని పాయలు చేసి ఆ సముద్రపులో నుంచి బయటకు వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు వచ్చి ఇక అరణ్య యాత్ర మొదలుపెట్టారు. ఈ అరణ్య యాత్రలో మళ్ళా ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, దేవుడు వాళ్ళని ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా నడిపించాడు అనగా వారికి ఏ విధంగా నీటిని, ఆహారాన్ని సమకూర్చాడు, అలాగే వాళ్ళు ఏ విధంగా కరుణించాడు. ఆ కరుణించిన, ఆశీర్వదించిన, దీవించినా కూడా కొంతమంది రాలిపోయారు. మొదటి తరం వారు రాలిపోయారు. ఆ రాలిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహించడానికి, వాళ్ళ బలపరచడానికి, దేవుని క్రమాన్ని, దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. అర్థం కాలేదా? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని, వాక్యాన్ని, దేవుని వాగ్దానాలు చేతపట్టుకొని ఎక్కడ చేరాలి? కానాను దేశానికి చేరాలి. ఈ మధ్యలో చాలా సంఘటన జరిగాయి. ఈ మధ్యలో కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే అనగా
మనం కూడా మన ఆత్మీయ యాత్రలో జాగ్రత్తగా ఉండకపోతే పడిపోతాం, జారిపోతాం. ఇలా మధ్యలో రెడ్ కలర్ సరా ఆకు రాలిపోయినట్లు రాలిపోయే అవకాశాలు ఉండవా? ఉంటాయి. ఏం జరిగింది ఇక్కడ కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్నది ఒక్కొక్క వారం మనం ధ్యానం చేయబోతాం. వాళ్ళకి వచ్చిన కష్టాలేంటి, బాధలేంటి, ఎలా జయించాలి, మనం ఉంటే వాటి ద్వారా ఎలా బయటపడాలి అన్న విషయం మనం ధ్యానం చేద్దామా? అర్థమవుతుందా? సో ఒక్క విషయం చెప్తానండి. ఐగుప్తు నుంచి వాళ్ళు రియల్గా బయటపడింది ఎప్పుడు? ఎర్ర సముద్రాన్ని దాయిన. ఎర్ర సముద్రం అంటే మనకు బాప్తిసంతో సమానం. అర్థమవుతుందా? ఐగుప్తు అంటే లోకంతో సమానం. ఒకప్పుడు పాపకరమైన జీవితంలో లోకంలో బతికామా. ఎర్ర సముద్రం అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం ప్రారంభమైంది? అరణ్య యాత్ర. ఎవరికి? ఇశ్రాయేలుకు. మనకు ఆత్మీయాత్ర బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత ఇంక అన్ని బాగా జరుగుతాయా? జరగవు. అప్పుడే యుద్ధాలు ప్రారంభమవుతాయి. అయితే గుర్తుపెట్టుకో, ఆ యుద్ధంలో దేవుడు తోడై ఉంటాడు. ఆ యుద్ధంలో ఊహించని విధంగా వేసుకున్న బట్టలు అరిగిపోలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఆకాశంలో మేఘం వలె ఎండ దెబ్బ తగలకుండా మేఘము, రాత్రి వెన్నెల దెబ్బలు అద్భుతంగా దేవుడు తోడై నడిపించాడు. నమ్మకంగా ఉంటే నడిపిస్తాడు. దేవుడు తోడై ఉండి యుద్ధాలు చేశాడు లేదా? చేస్తాడు. కానీ కొంతమంది సనిగి గొనిగి పాడైపోయారు. అలాగే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మన జీవితాలు కూడా కష్టాలు రావా? అనారోగ్యం రాదా? ఆర్థిక ఇబ్బందులు రావా? సమస్యలు రావా? వస్తాయి. వచ్చిన వీటిలో దేవుడు తోడుంటాడా? ఉంటాడు. దేవుడు అన్నుంటాడా? ధైర్యపరుస్తాడు. అన్నుంటాడు, తోడుంటాడు. అయితే చాలా మంది దేవుని అండను తోడును వదిలిపెట్టి సనిగి గొనిగి వాళ్ళ చిత్తాన్ని ఎన్నుకొని పాడైపోయిన ఉన్నారు. అలా పాడైపోకుండా దేవుని అస్తాల కింద ఉంటూ గమ్యాన్ని చేరుకోవాలి. అలా గమ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో ఒక్కొక్కటి మనం ధ్యానం చేయబోతాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు 3 పాయింట్లు ఈ రోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి వాటిలో 3 పాయింట్లు: ఐగుప్తు, అరణ్యయాత్ర, కానాను. ఈ ఐగుప్తు తర్వాత ఎర్ర సముద్రం. మీకు మాట చెప్పనా? నికోదేముతో ఒక మాట అంటాడు. నికోదేము ఒకడు పైనుంచి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటాడు యేసుక్రీస్తు. అప్పుడు నికోదేము అనుకుంటాడు, అప్పుడు నికోదేము వయసులో పెద్దవాడు, పరిసయ్యుడు, పెద్దవాడు, యూదుల్లోనే ఒక పెద్ద అధికారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నికోదేము. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నప్పుడు నేను ముసలివాణ్ణి, వయసు అయిపోతుంది, ధర్మశాస్త్రం బాగా తెలుసు, మళ్ళా పుట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. మీరు ఎప్పుడైనా ఒక విషయం అబ్జర్వ్ చేశారా? సరే, మేము మాట్లాడతాను. తల్లి గర్భంలో ఒక సంచి ఉంటుంది, గర్భసంచి ఉంటుంది. ఆ గర్భసంచిలో ఉమ్మనీరు ఉంటుంది. ఆ ఉమ్మనీరు లోపల మళ్ళీ ఒక సంచి ఉంటుంది. ఆ బిడ్డ మళ్ళీ ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో బిడ్డ ఉంటాడు. ఓ సంచి ఉంటుంది, ఆ సంచి పేరు గర్భసంచి. ఆ గర్భసంచిలో ఉమ్మనీరు ఉంటుంది. ఆ ఉమ్మనీరు లోపల మళ్ళీ ఒక సంచి ఉంటుంది. అర్థమవుతుందా? ఊహించుకోండి, ఈ భూమి మీద పుడుతున్నప్పుడు దేవుడు సృష్టిలో ఎంత అద్భుతమైన ప్రణాళిక. ఎందుకు దేవుడు ఉమ్మనీరు పెట్టాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తగిలింది అనుకో, దెబ్బ తగిలినా ఏం తగిలినా నీరు ఉంటుంది కదా, ఆ నీరు అడ్డపడుతుంది బ్రేక్ అవ్వకుండా. మీకు అర్థం చెప్తున్నా, దేవుని ఒక గొప్ప సృష్టి చూడండి. బిడ్డ పుట్టేటప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఉమ్మ నీరులోంచి బయటకు వస్తాడు. అవునా? అది భౌతికమైన జన్మ. ఆత్మీయ జన్మ నీళ్ళల్లో బాప్తిసం పొందుకుంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ సముద్రపు నడి మధ్యలో నడుచుకుంటూ పోయాడు. మీకు తెలీదు, ఒక్కొక్క మాట చదువుకుంటూ పోతుంటే దేవునికి ఒక అమోఘమైన ప్రణాళిక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ భూమి మీద ఏ మత గ్రంథాల్లోనూ ఏ చరిత్రలోనూ లేని గొప్ప సత్యాలు బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి పక్కన పెట్టుకుని చూసుకుంటే ఇది నిజమే కదా, ఇది ఎంత ఎగ్జాక్ట్గా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాగే జరగాలనిపిస్తుంది, ఎందుకు నీళ్ళలోని బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు ఒకటి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించకపోతే వాడు నా రాజ్యంలో చేరడాను ఎందుకు అన్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీరు లేకుండా బిడ్డ పుడతాడా? అవుతుందమ్మా? ఉమ్మనీరు ఉంటుందా? ఉండదే. ఉమ్మనీరు నుంచి బిడ్డ రావాలి బయటికి. అది భౌతికమైన జన్మ. అలాగే ఆత్మీయ జన్మలో మారు మనసు పొందిన తర్వాత మనం నీళ్ళ ద్వారా బాప్తిసం తీసుకుంటాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రం మధ్యలో నుంచి బాప్తిసం తీసుకున్నారు. మరలా ఇతను గుర్తుపెట్టుకోండి, యవ్వనస్తులు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి భయపడుతుంటారో గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు మారు మనసు పొందినప్పటికీ బాప్తిసం తీసుకోకుండా నాకు ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి, మార్చుకొని వస్తానంటే కనుక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వీలైనంత త్వరగా మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని ప్రయత్నం చేయండి. చాలా మంది చేస్తారంటే బాప్తిసం తీసుకొని తొందరపడి బాప్తిసం తీసుకున్నా, లేదంటే బాప్తిసం తీసుకొని నేను తప్పు చేస్తాను, పాపం చేస్తాను భయపడో, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాట్లాడి బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తప్పు. బాప్తిసం అనేది చాలా గొప్పది, చాలా విలువైంది. అన్నా నేను నిలబడలేనన్నా, అన్నా నేను పడిపోతానన్నా, జారిపోతానన్నా అన్న భయం నీకున్నట్లయితే తండ్రి మీద ఆధారపడు. మీకేమైనా అర్థం కలదా? నేను కూడా యవ్వన కాలంలో బాప్తిసం తీసుకున్నాను. పడిపోతాను, జారిపోతాను భయాలు నాకు ఉన్నాయి. నాకు కూడా చెప్పారు, ఏమని తెలుసా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు, కొన్ని రోజులు ఆగి తీసుకో, కొన్ని రోజులు తోడుంటాడు దేవుడు, కొన్ని రోజులు దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, లేదా కొన్ని రోజులు బలపడిన తర్వాత, యవ్వన కాలం అయిన తర్వాత, కొంచెం స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత అప్పుడు తీసుకో అని చెప్పిన వాళ్ళు ఉంటారు. నాకు చెప్పిన వాళ్ళు ఉంటారు. మీకు మాట చెప్తానే, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం?
బాగాలేనప్పుడు వెళ్తాం, అవునా కదా? బాగాలేనప్పుడు వెళ్తాం. అలాగే దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి? మన పాపిష్టోళము, మనం బాగాలేదు, మన వల్ల కావట్లే, మన చేత కావట్లే అన్నప్పుడే వెళ్ళాలి. బాగున్న తరపున నువ్వేం తెలియదు దేవుని దగ్గరికి. అసలు బాగుపడతాం మన దేవుడు లేకుండా. మర్చుకోమాట చెప్తానే. ఐగుప్తు సామ్రాజ్యంలో 400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు విడిపించుకున్నారా? లేదో. అంతెందుకు మోసే ప్రయత్నం చేశాడు, ఒకటి చంపే ప్రయత్నం చేసే ఫరో దెబ్బకు భయపడి మామ దగ్గరికి పరిగెత్తాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తోడని దేవుడు నడిపించాడు. తిరిగి నడిపించి దేవుడు కలగ చేసుకొని 10 తెగుళ్ళు శత్రువును భయపెట్టి ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికించి తన పిల్లలను విడిపించాడు లేదా? ఇప్పుడు నా ప్రశ్న, ఐగుప్తు అన్న లోకంలో, పాపము అన్న లోకంలో మనంతకు మనము బయటికి రాగలమా? వచ్చేయగలమా? మన పిల్లలకు, మన కుటుంబాల్లో మనము నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? నా వల్ల కావట్లేదు, నా చదవలేకపోతున్నా. ఈ లోకంలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా యొక్క స్ట్రెస్ ఎక్కువ, అంటే ఒత్తిడి ఎక్కువ. లేనిపోని వార్తలు విని అవి చూసి ఇవి చూసి నేటి సమాజంలో ఎంతోమంది పిల్లలు పాడైపోయి నేను చేయలేకపోతున్నా, నా కోపాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నా, నా కామాన్ని నేను జయించలేకపోతున్నా, నా అహంకారాన్ని, నా కామ కోర మదమత్సరాలను జయించలేకపోతున్నా అని డిప్రెస్కి వెళ్ళిపోతున్న వాళ్ళకు నేను చెప్పే మాట తెలుసా? జన్మలో నీ వల్ల కాదు. ఏమన్నా అర్థం కదా? ఈ మాట అంటే బాధపడతారేమో. జన్మలో మన వల్ల కాదు. మరి ఎట్టన్నా? మనం సృష్టించిన సృష్టికర్త మనకు తోడై ఉండి దాని నుంచి బయటపడే సహాయం చేస్తాడు. మీకు అర్థం ఉందా? ఐగుప్తు సామ్రాజ్యం నుంచి వాళ్ళంతా వాళ్ళు విడిపించుకున్నారా? లేదో. దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు ఎవరు? మోసే. అలాగే ఈ లోకంలో పాపంలో పడిపోతున్న మనము, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి మన వల్ల మన చేత కాదు. అలాగే దేవాది దేవుడు ఆనాడు మోసేని ఏ విధంగా ఇశ్రాయేలుతో పంపాడో అలాగే ఈనాడు కూడా దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన ఎదుట పంపాడు. ఆనాడు మోసేని పంపించాడా? మోసే వచ్చి ఐగుప్తు సామ్రాజ్యం యొక్క బంధకాల నుంచి విడిపించాడా? ఈ రోజు దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి తన ప్రాణం అర్పించి లోకమనే బంధకాల నుంచి, అలవాట్ల నుంచి మనల్ని ఇడిపించి అరణ్య యాత్రలు మనకు తోడై ఉండి పరిశుద్ధాత్మ ఏలుబడులను నడిపిస్తూ పోతుంటాడు. అర్థం కాలేదా? అర్థమైందా? అలా ఐగుప్తు నుంచి బయటపడాలంటే ఎర్ర సముద్రం అనే మార్గం గుండా వెళ్లాల్సిందే. ఎర్ర సముద్రం మార్గం కాకుండా వేరే మార్గాలు లేవా? రాను దినాల మ్యాప్ చూపిస్తాను. వేరే మార్గాలు లేవా? ఉన్నాయి. కానీ ఎర్ర సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఒక క్రైస్తవుడు అవ్వాలంటే, నువ్వు క్రైస్తవులని మీ తల్లి తండ్రి పూర్వీకులందరూ మా క్రైస్తవులు అండి, మా తాత మందిరం కట్టాడండి, మా బాబాయ్ మా సేవకుడు అండి, మా నాన్నగారు పాస్టర్ అండి అన్నంత మాత్రం నువ్వు సేవకుడు అయిపోవు, అన్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోవు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే ఎర్ర సముద్రం అనే మార్గం గుండా వెళ్ళాలి. అంటే మారు మనసు బాప్తిసం అనే మార్గం గుండా వెళ్ళాలి. అప్పుడు నువ్వేమవుతావు? క్రైస్తవుడు అవుతావు. ఆ మార్గం గుండా వెళ్ళకోకుండా ఉన్నట్లయితే క్రైస్తవుడు కాలేవు. ఈరోజు బాప్తిసం తీసుకుని చాలా మంది వెనకేస్తారు. దయచేసి మై ఫ్రెండ్స్, బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయాత్రలో నమ్మకంగా చేయాలంటే, ఆత్మీయాత్రలో దేవుడు తోడ ఉండాలంటే దేవుడి మాట విధే చూపించి బాప్తిసం తీసుకొని మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అలా లేనట్లయితే ఆత్మీయాత్రలో అడుగు వేయలేవు. రైట్. ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తాను నేను బైబిల్లో. రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను డాష్ బాప్తిసం పొందిరి. ఏం పొందారంట? మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారా? అలా పొందకోకుండా రాగలుగుతారా? బయటికి రాలేరు. అలాగే నేటి ఆత్మయాత్రలో కూడా మారు మనసు బాప్తిసం తీసుకున్న తర్వాతే దేవుని యొక్క కనికరాన్ని, దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతాం. మారు మనసు లేకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని కార్యాలు, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని ప్రేమను గ్రహించాలంటే మారు మనసు ఉండాలి. మారు మనసు లేకుండా దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం కష్టం. రైట్. ఇప్పుడు తర్వాత ద్వితీయోపదేశకాండం చూస్తారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం తీసి పెట్టుకొని నన్ను చూడండి. అరణ్య యాత్రలో 3 ప్రాముఖ్యమైన చెప్పా. ఏంటా 3? ఐగుప్తు, అరణ్య యాత్ర, కానాను దేశం. ఐగుప్తు అంటే లోకం, గతం. అరణ్య యాత్ర అంటే ఆత్మీయాత్ర. కానాను దేశం అంటే పరలోక రాజ్యం, నిత్య జీవం. అర్థవుతుందా? రైట్. మళ్ళా ఐగుప్తు, అరణ్య యాత్ర, కానాను దేశం. రైట్. ఇప్పుడు మనము ఐగుప్తు గురించి కొంచెం చెప్పా. రాను దినాలు ఇంకా చెప్తా. ఇంట్రడక్షన్ చెప్తున్నా. దానివల్ల ప్రాముఖ్యత అంటే గొప్పతనం ఏంటి. ఐగుప్తు గురించి కొంచెం చెప్పా. ఐగుప్తు దాటుకున్న తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎర్ర సముద్రం గుండా వెళ్ళాలి. ఎర్ర సముద్రం అంటే ఏంటి? బాప్తిసము ద్వారానే అరణ్య యాత్రలోనికి, ఆత్మీయ యాత్రలోనికి, క్రైస్తవ యాత్రలోనికి, సంఘంలోనికి, దేవుని శరీరంలోనికి అడుగు పెట్టగలము. దేవుని శరీరంలోనికి, సంఘంలోనికి, ఆత్మీయ యాత్రలోకి అడుగు పెట్టడానికి కేవలం ఎర్ర సముద్ర మార్గమే. వేరే మార్గాలు ఉన్నాయా? లేవు. వేరే మార్గాలు ఏవీ లేవు. మారు మనసు బాప్తిసం ద్వారా మాత్రమే అరణ్య యాత్రలోనికి, క్రైస్తవ ఆత్మీయ యాత్రలోనికి అడుగు పెట్టాలి.
మా నాన్న క్రైస్తవుడు అండి, మా తల్లిదండ్రులు మా అబ్బాబ్బాలు క్రైస్తవులు అండి, మా పితరులందరూ క్రైస్తవులు అండి, కాబట్టి నేను క్రైస్తవునేనండి అంటే చాలదు. నువ్వు కేవలం మారు మనసు బాప్తిసం ద్వారానే రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అరణ్య యాత్రలోకి వస్తావు. ఈ అరణ్య యాత్రలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతాయి? అరణ్య యాత్ర అంటే ఆత్మీయాత్ర. ఏ యాత్ర? క్రైస్తవుల యొక్క ఆత్మీయాత్ర. ఈ క్రైస్తవుడి ఆత్మీయాత్రలో ఏం జరుగుతాయో తెలుసా? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. మొదటి నుంచి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు మీరు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని వాళ్ళను. ఒకరి స్థలపైకి ఎత్తారా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి అలా నడుచుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్ర పాయలైంది. అరణ్య యాత్ర ప్రారంభించారు. అరణ్య యాత్ర ప్రారంభించినప్పుడు ఆ ప్రయాణంలో చాలా శోధనలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి. అయితే వీళ్ళలో కొంతమంది మాత్రం నిలబడ్డారు. మిగిలిన తరం అంతా నాశనమైపోయింది. వాళ్ళ పిల్లలు బతుకున్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలతో దైవజనుడైన మోషే చెప్తున్న మాట మీకు అర్థం చెప్పాలంటే, మీరున్నారా? నేను మోషేను కాసేపు. మనం అందరం ఐగుప్తు సామ్రాజ్యం నడుచుకుంటూ వచ్చాం. అలా 20 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అవుతుంది. ఆ 40 ఏళ్ళు చిట్ట చివరి దినాలకు వచ్చేసరికి మీరందరూ రాలిపోయారు. ఉదాహరణకు అనుకోసమా మళ్ళీ నా నాన్న రేవన్నా రైట్, మీరందరూ రాలిపోయారు. ఉదాహరణకు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారే, మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకు మీరేం చేశారు, మీరు ఎలా తిరిగి, మీకు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాయకుడు నేనేం చెప్పాలా? నాయనా మీ బిడ్డలారా, అదేనా రైట్. మీ తల్లి తండ్రి ఎలా చేశారో తెలుసా? ఈ అరణ్య యాత్రలో చాలా శోధనలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి శోధనలు, ఎందుకు కష్టాలు వచ్చాయి? అవునన్నా, బాప్తిసం తీసుకున్నా మారు మనసు పొందాం. దేవుడు తోడుంటాడా ఉండడా? దేవుడు పరిశుద్ధాత్మతో నింపుడా? మన కన్నీరు గార్చి ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు. మరి ఎందుకు కష్టాలు వస్తాయి? మరి ఎందుకు రోగాలు వస్తాయి? మరి ఎందుకు జబ్బులు వస్తాయి? మరి ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి? మరి ఎందుకు సమస్యలు వస్తాయి? మరి ఎందుకు కన్నీరు వస్తుంది? మరి ఎందుకు అవమానాలు వస్తాయి? మనం దేవుడు నమ్ముకుంటే, నిజమైన రక్షకుని అంగీకరిస్తే మనం అందరిలాగా తాగి తిరిగి చిందులు వేయలేదు కదా, డాన్సులు వేయలేదు కదా, ఒకరింటికి గొడవలు వేయలేదు కదా. అయినా మనకి ఎందుకు వస్తాయి? ఎందుకు అవమానాలు వస్తాయి? ఎందుకు సమస్యలు వస్తాయి? ఎందుకు అరణ్య యాత్రలో దేవుడు తోడున్నప్పుడు, దేవుడు నడిపించినప్పుడు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు కింద చూడండి, 2వ వచనం. ఎందుకు వస్తాయి? 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకును నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుమో. రైట్, తలపైకెత్త. దేవుడు ఎందుకు అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు నడిపిస్తాడు తెలుసా? పెడతాడో తెలుసా? మన హృదయాన్ని పరీక్షించడానికి, మనల్ని పరీక్షించడానికి. పరీక్ష లేకపోతే దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యం అర్థమవ్వదు. మీరు ఎప్పుడైనా అర్థమవుతుందా? పరీక్ష లేకపోతే దేవుని గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం మనకు అర్థం కాదు. ఎవరైతే ఎన్ని పరీక్షలు కూడా వెళ్తారో వారు అంత ఆత్మీయత కూడా వెళ్తారు. గతించిన కాలంలో కూడా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ప్రార్థన చేశాను. సంఘానికి రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాల వ్యక్తులు. అప్పుల బాధలు, అనారోగ్యము, సమస్య, కుటుంబం. మీ బాధలన్నీ నాకు అర్థం అవ్వాలంటే, మీకు ఏమర్థందా? మీ బాధలన్నీ నాకు అర్థం అవ్వాలంటే నేను ఆ బాధలు కూడా వెళ్ళి ఉండాలా? మీకు బుర్రకు ఎక్కుతుందా లేదా? అవునా కదా? రైట్. మీ బాధలన్నీ నాకు అర్థం అవ్వాలంటే ఆ బాధలన్నీ నేను వెళ్ళి ఉండాలా? ఎన్నోసార్లు ఇలా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. యథార్థంగా చెప్తున్నా. ఏంటో తెలుసా? ఆ బాధలు గుండా నీ ప్రజలకు ప్రేమను పంచే, వాళ్ళ బాధను అర్థం చేసుకునే కృపని ప్రభు. అలా అర్థం చేసుకోవాలంటే నేను కూడా ఆ బాధలు ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం నన్ను నడిపించు ప్రభు. అప్పుడే అనుభవంతో కూడిన మాటలు నా నోటి నుంచి వస్తాయి. ఒప్పుకుంటారా? అట్టి కృప నాకు ఈ ప్రభువా, మర్చిపోమాడతాను. ఎవరైతే ఎక్కువ పరీక్షలు రాస్తారో, ఎవరైతే ఎక్కువ హృదయ పరీక్ష గుండా వెళ్తారో వారు గొప్ప స్థితికి వెళ్తారు. దావీదు రాజ్యాన్ని పరిపాలించినప్పుడు ఇలా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నన్ను పరీక్షించు, నా హృదయమందు నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడయ్యా. ఇలా పరీక్షించుకుంటారు. ఈ ఆత్మయాత్రలో ఎందుకు నా కష్టాలు వస్తాయి, ఎందుకు నా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు రోగాలు వస్తాయి అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆ టైంలో నువ్వు దేవుని మీద ఆధారపడతావా, దేవుణ్ణి తిడతావా? తిట్టావా వెళ్ళారు దేవుణ్ణి? ఇశ్రాయేలు పై తిట్టలేదా? తిట్టారు. మర్చిపోమాడేస్తాను. మోషే మీద ఎర్ర సముద్రం వస్తుండగా మోషే మీద తిరగబడతాడు. నిర్గమకాండం 14:10. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులోనికి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తుల దాసులు మరుగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసు మొగుటమే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి,
యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూసి ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు, వెనకల ఫరో సైన్యం ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుడు వాళ్ళు పరీక్షిస్తున్నాడు. ఎందుకు నా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది? ఎందుకు మళ్ళీ ఫరో సైన్యం తరుముతున్నారు? ఎందుకంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో, ఆ శ్రమలో దేవుడు వైపు తిరుగుతారా, సేవకుని మీద గొనుగుతారా? మరొక చోట రాయబడి ఉంటుంది, ఇదే సేవకుని తిరుగుబాటు చేస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. సేవకుడి మీద తిరుగుబాటు చేశారంటే అల్టిమేట్గా ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? సేవకుడు అనేది దేవుడు ప్రతినిధి. మరి సేవకుడిని తిట్టినప్పుడు, సేవకుడు మీకు బోధించినప్పుడు, సేవకుడు మిమ్మల్ని మీ క్షేమం కోరి, మీ మేలు కోరి, మందిరానికి రండి అయ్యా, ప్రార్థన చేసుకోండి, ఆత్మీయతలో ఎదగండి, ప్రార్థన చేయండి, వాక్యం చదువుకోండి అని చెప్తున్నాడంటే మీ క్షేమం కోరి. అలా చెప్తున్నప్పుడు సేవకుని మాట వినుకోకుండా సేవకుని మీద తిరగబడుతున్నారంటే ఎవరి మీద తిరగబడుతున్నట్టు? దేవుని మీద తిరగదు. ఎందుకు వచ్చే శ్రమలు? పరీక్షించడానికి. ఎవరు పరీక్షించడానికి? ఇశ్రాయేలు ప్రజలు. అనగా మన ఆత్మీయతలు పరీక్షలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. మరి పరీక్షలు ఎందుకునా? పరీక్షలు లేకుండా డైరెక్ట్ పెట్టచ్చు కదా. పరీక్షలు లేకపోతే దాని గొప్పతనం, దాని విలువ అర్థం కాదు. మీకోసం చెప్తాను. మీరు ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్తే అక్కడ ఒక క్లర్క్ ఉంటాడు. ఎవరు? క్లర్క్ ఉంటారు. ఆ క్లర్క్ పని ఏంటంటే స్టాంపులు, పేపర్లు, పెన్నులు, టీ, కాఫీ, న్యూస్ పేపర్లు అన్ని చెప్పని ఉంటారు. క్లర్క్ తెలుసా? స్కూల్లో, కాలేజీలో కూడా రిజిస్టర్లు అందించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా ప్రశ్న అంటే నేను తక్కువ చేయాలని కాదు, ఉదాహరణ చెప్తున్నా. అలా కలెక్టర్ ఆఫీసులో కూడా గుమ్మస్తాలు ఉంటారా? వాళ్ళు టీ తేవడం కానీ, వెళ్ళడం కానీ చేస్తారు, రైట్? అక్కడ చక్కగా ఏసీలో కూర్చొని పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టరు ఉంటారా? వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పరీక్షలు రాస్తారు? ఎవరు రాస్తారు? కలెక్టర్ రాస్తాడా? రాయడా? రాసినంత మాత్రం కాదు, రాసి పాస్ అయ్యి ఆ స్థితికి వచ్చి ఇంటర్వ్యూ అన్ని జీవితంలో ఎదుర్కొని వచ్చాడంటే ఆ స్థితికి ఎదిగాడు. ఇప్పుడు గుమస్తా ఉన్నాడా? అన్ని పరీక్షలు ఎదుర్కొంటాడా? లేడు. కాబట్టి తన స్థాయి అలా ఉంది. ఆత్మీయాత్రలో కూడా ఎవరైతే ఎన్ని పరీక్షలు గుండా వెళ్తారో, ఎన్ని శోధల గుండా, ఎన్ని పరీక్షలు గుండా నిఖార్సుగా నిలబడతారో వాళ్ళు గొప్ప స్థితికి వెళ్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, గొప్ప గొప్ప దైవజనులు, బిలిగి రంగారు కానీ, బాక్సింగ్ గారు కానీ, అద్భుతమైన దైవజనులు వారి జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు, జారత్వం, అపవిత్రత అనే శోధనలు జయించి ఆ స్థితిలో నిలబడ్డారు. కాబట్టే మాదిరికరమైన జీవితాన్ని జీవించగలరు. ఆత్మీయాత్రలో కూడా ఎవరైతే నమ్మకంగా శోధనలు జయిస్తారో ఆ జయిస్తున్న వాళ్ళ జీవితాల్లో తప్పకుండా ఆశీర్వాదం చూస్తారు. మర్చుకోమాడేతాను. మన సంఘంలో కొంతమంది విశ్వాసులు ఉంటారు. మీరు ఉదాహరణకు మన సంఘంలో మీ పక్కన కూర్చున్న వాళ్ళు, మీ వెనకాల కూర్చున్న వాళ్ళు మీ కంటికి అనిపిస్తుంది, మన సంఘంలో పలాని వ్యక్తి, పలాని అన్న, పలాని తమ్ముడు, పలాని చెల్లి, పలాని అక్క దీవింపబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, భక్తిపరులు అని మీకు అనిపించింది అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు భక్తిపరులు కదా, మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రతి మందిరానికి వస్తారు కదా, మందిరంలో తోడుంటారు కదా, మందిరంలో ముందుంటారు కదా, మీరు కూర్చుంటారు కదా, మీకు ఎప్పుడు కష్టాలు రాలేదా? కఠిన రాలేదా? కుటుంబంలో అలజడి రాలేదా? గొడవలు రాలేదా? అడగండి. రావా? వసారావా? అంటే బాప్తిసం తీసుకున్నా ఇంటికి వెళ్ళి తడిగొడ్డ వేసుకు పడుకుంటే చాలు, ఆకాశం ద్వారాలు ఇప్పి పంపుతాడు. బస్తాలు బియ్యము రావు. కష్టాలు, శ్రమలు వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళు పరీక్షతో ఓర్చుకొని సహించి ఈ రోజు మాదిరికరమైన బతుకుతున్నారు. వస్తాయి. ఎందుకు వస్తాయి? మన హృదయాన్ని దేవుడు పరీక్షించాలనుకుంటున్నాడు. ఎందుకు పరీక్షించాలనుకుంటున్నాడు? నిజంగా నువ్వు నా మీద ఆధారపడతావా లేదా? ఎందుకు ఆత్మీయాత్రలో శోధనలు వస్తాయి? ఎందుకు ఆత్మీయాత్రలో కష్టాలు, రోగాలు, బాధలు, సమస్యలు వస్తాయి? ఎందుకు? దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలు మీరేం చేయాలా? దేవుని మీద ఆధారపడాలి. మీ ఆ పరీక్షలు ఉత్తీర్ణ అవ్వాలంటే ఈ వాక్యం చదవాలి. ఈ వాక్యం చదువుతూ సేవకులు చెప్పినా, దేవుని వాక్యం చెప్పినా ఆత్మానుసారంగా నడిస్తే వారు తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారు. ఎవరైతే ఆత్మీయాత్రలో నమ్మకంగా లేరో, ఆ ఆత్మీయాత్రలో ఎన్నో శోధనలు, పరీక్షలు, అవిశ్వాసం ఎన్నో జరుగుతాయి. జరిగినప్పుడు వాటిలో నమ్మకంగా ఉంటేనే ముందు కొనసాగుతాం. లేదంటే పడిపోతాం. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న మనకు శరీర కోరికలు, ఇచ్చలు, శోధనలు, పాపం వస్తాయి రావా? వాటిని ఏమన్నా ఎందుకు వస్తాయి? పరీక్షించాలి. ఆ పరీక్షలు ఏం వాళ్ళ? దేవుని మీద ఆధారపడి ఏమవుతాం? ఉత్తీర్ణులు అవుతాం. అనగా ఆ పరీక్షను జయించగలుగుతాం. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు అడగాపాండి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మాకెందుకు వచ్చింది రోగం, మాకెందుకు వచ్చింది బాధ అంటారా? దేవుడిని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాం, ఎందుకు వచ్చావు? దేవుడిని పరీక్షించాలనుకుంటున్నాడు. గుర్తుందా? ఎవడు పరీక్షించాడు? దావీదును పరీక్షించాడు. ప్రతి ఆత్మీయతలో యోసేపును పరీక్షించాడు, రాజు కాకముందే. దావీదును పరీక్షించాడు, రాజు కాకముందే. యోసేపును పరీక్షించాడు, మంత్రి కాకముందే. దానియేలును పరీక్షించాడు, మంత్రి కాకముందే. పంచభక్ష పరమాణాలు ముందు పెట్టారా? పరీక్షించలేదా? శద్రకు, మేషకు, అబేద్నెగో ఎదుట ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి పరీక్షించారా లేదా? దేవుడు ఆ పరీక్ష గుండా అనుమతించలేదా? ఆనాడు 12 మంది శిష్యులు శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళి అనుమతించబడలేదా? వాళ్ళ హృదయాలు పరీక్షింపబడలేదా? మన హృదయాలు కూడా పరీక్షింపబడతాయి. మనం ప్రార్థన చేసింది ఏం తెలుసా? ప్రభువా, ఇప్పుడు నేను ఆత్మీయాత్రలో ఉన్నా. ఒకప్పుడు నా పితరులు అరణ్య యాత్రలో ఉన్నట్లు ఇప్పుడు ఈ ఆత్మీయాత్రలో కష్టాలు వస్తాయని నాకు తెలుసు.
బాధలు వస్తాయి నాకు తెలుసు, అవమానం వస్తాయి నేను తెలుసు, నిందలు వస్తాయి నాకు తెలుసు. అప్పుడప్పుడు కూర్చొని ఆలోచిస్తా అంట, భవిష్యత్తులో దేవుడు నడిపిస్తే, వీడియోలు కాస్త ముందుకెళ్తే, ప్రజల యొక్క కనుదృష్టి మన మీద పడితే ట్రోల్ చేసే వాళ్ళు వస్తారు రారా? ఇప్పుడే ప్రిపేర్ అయి ఉంటాను నేను. అప్పుడప్పుడు ఆలోచిస్తా అంట, నన్ను ట్రోల్ చేసి ఏమని ట్రోల్ చేస్తారా అంటే, ఉదాహరణకి చెప్తున్నా సుమా, ట్రోల్ చేస్తే ఏం ట్రోల్ చేస్తారా అంటే ఎట్లా ఉంటుందా పరిస్థితిని. ఇప్పుడు హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడు ట్రోల్ వీడియో చూసి మాటికి అయ్యో అని ఏడ్చుకుంటూ కూర్చునే అనుకో అవుతుందా? ఇప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. ఏమీ వద్దనుకుంటే, నాకు ఇవేమి వద్దనుకుంటే ఏం లే, ఇంట్లో మూల కూర్చో సరిపోద్ది. అర్థందా? ఇప్పుడు పరీక్షలు వస్తాయి రావా? వస్తాయి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, ఐగుప్తు దాటుకొని ఎర్ర సముద్రం గుండా అనగా మారు మనసు గుండా ఈ అరణ్య యాత్రలో అడుగు పెట్టానాయనా. ఈ అరణ్య యాత్రలో నా హృదయాన్ని పరీక్షిస్తావని నాకు తెలుసు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయి? ఎగ్జామ్ ఏంటి? తెలుగు, హిందీ, మ్యాథ్స్ ఎలా ఎగ్జామ్ ఉంటుందో విశ్వాసము, కరువు, దరిద్రత, నిందలు, చుట్టుపక్కల సనుగుళ్ళు, గొనుగుళ్ళు, బాధలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఈ పరీక్షలన్నింటిలో గెలవటానికి కృపని ప్రభువా. ఏమని చేయాలి ప్రార్థన? ఈ పరీక్షలో గెలవటానికి కృపని ప్రభువా. ఇప్పుడు చెప్పండి, అరణ్య యాత్రలో కష్టాలు వస్తారావా? ఈ ఆత్మయాత్ర కష్టాలు వస్తారావా? ఎందుకు వస్తున్నాయి? మనం పరీక్షించడానికి. ఆ పరీక్ష ఎందుకు? దేవుని గొప్పతనం, దేవుని యొక్క విలువ తెలియాలని. తెలిసినప్పుడు, ఆ పరీక్షలో గెలిచినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం చూస్తాం. చివరికి ఒక మాట చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు మాట్లాడు చూడండి. ఈ ఒక్క మాట చదివి ముగిచ్చేస్తున్నాను. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయమును కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడి ఉన్న ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడు అని ఒక దినం నిర్ణయించబడి ఉన్నది. 8వ వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 10వ వచనం 11వ వచనం చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లు మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. రైట్. ఎందుకనగా దేవుని వాక్యం రైట్ తలపై కింద ముగిచేస్తున్నాం. పౌలు హెబ్రీయులకు రాస్తూ, అయ్యా వారు విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు, వారంటే ఎవరిడా? ఇశ్రాయేలు ప్రజలు. విశ్రాంతి అంటే ఏంటది? వాగ్దాన దేశం, కానాను దేశంలో అలాగే మనము కూడా విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఈ మధ్యలో ఎన్నో శోధనలు, కష్టాలు, బాధలు వస్తాయా? ఆ వచ్చిన వాటిల్లో దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విన్నప్పుడు అవిధేయత చూపకోకుండా ఆ మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి. ఆ మార్గం ఏంటి? ఆత్మీయ మార్గం. ఏ మార్గం అది? ఆత్మీయ మార్గం. ఇశ్రాయేలు నడిచింది ఏంటి? అరణ్య మార్గం. ఈ ఆత్మీయ మార్గంలో గనక జాగ్రత్తగా లేకపోతే చాలా నష్టాలు వస్తాయి. ఈ ఆత్మీయ యాత్ర గురించి పౌలు పరిశుద్ధాత్మ గ్రంథంలో ఏం చెప్పాడో వచ్చే వారం మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ఎలాంటి కష్టాలు వస్తాయి? ఒకవేళ ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణం వెళ్లే ముందు కొన్ని తీర్మానాలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ప్రయాణం చేస్తున్నారు అనుకో, మీరు ఊరికి వెళ్తున్నారు, లేదా అత్తగారు ఊరికి వెళ్తున్నారు, అమ్మగారు ఊరికి వెళ్తున్నారు. ఎలా వెళ్తారు? అర్థం కాలేదా? అర్థమవుతా. ఉదాహరణ చెప్తాం. యోహానన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాడు. మీ అత్తగారు ఇల్లేదన్నా? అత్తగారు ఇల్లు ఎక్కడ? మకరమా? ఎక్కడ? బ్రహ్మంగారు మఠం. ఓకే రైట్, బ్రహ్మంగారు మఠం అనుకోండి. కాసేపు అత్తగారింటికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తారు? అంటే ఇంట్లో ఫ్రిడ్జ్, బీరవా, ఏమే నువ్వు ఫ్రిడ్జ్ ఈపును పెట్టుకో, నేను బీరవా నెత్తిని పెట్టుకుంటా, మన పిల్లోడి వాడి నెత్తి మీద డబల్ గాడి పెట్టి పెడదాం అని ఎత్తుకోపోతారా? అండి ఏం ఎత్తుకోతారనా? అబ్బా బట్టలు ఎత్తుకోతారా? ఇంకా అక్కలు ఆడుతా. ఫస్ట్ మీరైతే వెళ్తారుగా లిఫ్టిక్, చిన్న పౌడర్ డబ్బా, చిన్న అద్దపు సీసా, అంతలో అప్పుడు మధ్య మధ్య టచ్ అప్ మేకప్ చేసుకోవాలి. సరే ఉదాహరణ అవుతా. ఎప్పుడైనా ప్రయాణం చేసే ముందు ఏం తీసుకెళ్తారు? మీకేం అర్థందా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు లేదా? సరే ఇన్ని రోజులు ఉండబోతాను, అన్ని రోజులు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురా. మన ఆత్మీయతలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రయాణంలో కూడా ఏం తీసుకెళ్ళాలి? వచ్చి ఆదరణ మన జ్ఞాపకం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కడ తండ్రి, కృపగల దగల మా దేవ, ఐగుప్తు అన్న బానిసత్వం నుంచి నా యవ్వన కాలంలో అలాగే ఇప్పుడు కూర్చున్న మోకరించిన నీ పిల్లలు ఎవరైతే వారు మారు మనసు పొంది రక్షణ పొంది నీ రక్తంలో కడగబడ్డారో అది మొదలుకొని అరణ్య యాత్ర లేదా ఎర్ర సముద్రం అనే పాయలు చేసుకొని ఆ ఎర్ర సముద్రం గుండా నీ బిడ్డలు వచ్చారు. మారు మనసు ఎర్ర సముద్రం లేకుండా అరణ్య యాత్రలో ప్రవేశించడం కష్టం, ఆత్మీయ యాత్రలో ప్రవేశించడం కష్టం. అలాగే బాప్తిసం పొందుకోకుండా
ఆత్మీయతలో ప్రవేశించడం కష్టం. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్న యవనస్తులు, పరిచర్య చేస్తున్న యవనస్తులు, ఇంకా బాప్తిసం పొందకుండా, మారు మనసు పొందకుండా ఉన్నారు, నాయనా నీ బిడ్డలకు మారు మనసును, బాప్తిసాన్ని అనుగ్రహించమని, దాని గొప్పతనం, దాని విలువను గ్రహించే కృపనివ్వమని వేడుకుంటున్నాను. అలాగే ఈ ఆత్మీయాత్రలో ఉన్నామంటే పరీక్షలో ఉన్నామని అర్థం. ఈ ఆత్మీయాత్రలో ఉన్నామంటే ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానాలు, నిందల గుండా వెళ్తున్నాం. ఆ వెళ్తున్న మార్గంలో పరీక్షలో జయించే కృపనేమో. ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో ఈ ఆత్మీయాత్రను మోసుకుంటూ, నా సిలువను మోసుకుంటూ నేను ముందుకెళ్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్తలో నాకు తోడై నడిపించమని, నీ కృపలో దాచమని, నీ చిత్తము జరిగించమని, అయ్యా ఈ పరీక్షలో గెలిచే భాగ్యనేమో యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.